ప్రజలు సోలార్ విద్యుత్ వినియోగించుకుని డబ్బు ఆదా చేసుకోవచ్చని ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో గోదావరి సోలార్ యూనిట్ ను మంత్రి సుభాష్ ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సోలార్ ద్వారా విద్యుత్ వినియోగించుకునేందుకు సబ్సిడీ ఇస్తోందని తెలిపారు. ఇక ఎస్సీలకు పూర్తిగా సోలార్ విద్యుత్ ఏర్పాటు చేస్తోందని చెప్పారు. ఇలా చూడండి ఒకసారి, ఇలా చూడనా సరే, ఇలా చూడండి సార్ ఒకసారి. ఓకే. గోదావరి సోలార్ అని ఒక సోలార్ యూనిట్ ని, సోలార్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేసే షాప్ ని స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే సురేష్ అలాగే వెంకటరమణ ఇద్దరు పార్ట్నర్షిప్ మీద మరి యొక్క షాప్ ని ఓపెన్ చేయడం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కంటిన్యూస్ గా సోలార్ ఎనర్జీని యూజ్ చేసుకుని మరి సోలార్ ప్యానల్స్ పెట్టుకుని ప్రతి ఒక్కరూ కూడా విద్యుత్ ఆదా చేస్తూ సుమారు 1 kV అంటే 120 నుంచి 150 యూనిట్లు జనరేట్ చేస్తుంది 1 kV. దాని నిమిత్తం ఏడాదికి 8,000 రూపాయలు ఆదా చేసినట్టు అవుతుంది. సుమారు దీని నిమిత్తం సబ్సిడీ 30,000 వరకు సబ్సిడీ ఇవ్వటం. అలాగే 2 kV సుమారు 250 నుంచి 300 యూనిట్ల వరకు జనరేట్ చేస్తూ ఉంటది. దాని నిమిత్తం కూడా ఆదా సుమారు 20,000 వరకు ఏడాది వచ్చి 20 నుంచి 26,000 వరకు ఆదా చేయడం జరుగుతుంది. కాబట్టి అది కూడా సబ్సిడీ 60,000. అలాగే 3 kV వచ్చేసి 78,000 సబ్సిడీతో మరి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందుతూ ఉంది. ఇక్కడ ఈ సోలార్ ఎనర్జీ యూజ్ చేసుకునే వారికి పూర్తిగా ఎస్సీస్ కి పూర్తిగా ఉచితంగా ఇన్స్టాల్ చేయడం జరుగుతూ ఉంది. మరి దీన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా, ముఖ్యంగా రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగపరుచుకోవాలి. తద్వారా మీరు తక్కువ వాడుకుంటే మళ్ళీ మీకు అమౌంట్ యాడ్ అయ్యే పరిస్థితి కూడా ఉంటది. కాబట్టి సోలార్ ఎనర్జీని యూజ్ చేసుకుని మరి సోలార్ పవర్ అనేది తద్వారా మరి అమౌంట్ ఆదా చేసుకోవటం, అలాగే సబ్సిడీని ఉపయోగించుకోవటం ఎంతైనా అవసరమని తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క వ్యాపారంలో ఈ గోదావరి సోలార్స్ అధినేతలిద్దరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ